అవిభక్త కవలలు వీణా వాణిల ఆపరేషన్కు ఢిల్లీలోని ఎయిమ్స్ ముందుకొచ్చింది. లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్యులను దేశానికి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఎయిమ్స్ స్పష్టం చేసింది. వీణా వాణిల శస్త్రచికిత్స విషయమై దేశంలో ఉన్న అవకాశాలపై సలహా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం ఎయిమ్స్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ వద్దనే శస్త్రచికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు సమకూర్చి వీణా వాణిలను విజయవంతంగా వేరు చేయడంలో కృషి చేస్తామని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇక్కడకు వచ్చి శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు అంగీకరిస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. లండన్ వైద్యులు హైదరాబాద్ నీలోఫర్కు వచ్చి వీణా వాణిలను పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తామని లండన్ వైద్యులు వెల్లడించారు. 6 విడతలుగా చేసే ఈ ఆపరేషన్కు ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేశారు. అందుకు 10 కోట్లు ఖర్చు కాగలదని ప్రభుత్వానికి నివేదిక పంపారు కూడా. లండన్ వైద్యుల నివేదిక అనంతరం తెలంగాణ సర్కార్ ఎయిమ్స్ సలహా కోరుతూ లేఖ రాసింది. అయితే ఎయిమ్స్లో శస్త్రచికిత్సకు అంగీకరించిన ఈ సంస్థ ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఖర్చుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఎయిమ్స్కు మరో లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఎయిమ్స్లో శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు ముందుకు వస్తారా లేదా కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒప్పించేలా చేయాలని కూడా భావిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జోయల్ అందిస్తారు. జోయల్, చెప్పండి, వీణా వాణిల ఆపరేషన్ ఎప్పుడు ఉండొచ్చు?